ఏపీ లిక్కర్ కేసులో కీలక నిందితుడు రాజ్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను ఏపీ హైకోర్టు డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. ప్రాసిక్యూషన్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. రాజ్ రెడ్డి నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని చెప్పారు. లిక్కర్ కంపెనీల నుంచి ముడుపులు వసూలు చేసి విదేశాలకు తరలించారని, లిక్కర్ స్కామ్తో ప్రభుత్వ ఖజానాకు 3,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, ఎక్సైజ్ అధికారి వెంకట సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్లను వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సవాల్ చేశారు. ఈ అనుబంధ పిటిషన్ విచారణ అర్హతను తేలుస్తామన్న హైకోర్టు విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది. ఇదే అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మద్యం సంబంధించిన కేసులో ఏసీబీ కోర్టును అటు హైకోర్టు కూడా ఈ రోజు పిటిషన్ పై విచారణ జరిగింది. ఇందులో భాగంగా ప్రధానంగా ఏవన్గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టు వేసిన పిటిషన్ పై ప్రాసిక్యూషన్ తరఫున అదేవిధంగా కేసిరెడ్డి రాజశేఖర తరఫున వాదన వినిపించారు. ప్రాసిక్యూషన్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తన వాదన వినిపిస్తూ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి తప్పు చేశారని, ఆధారాలు పూర్తిగా ఉన్నాయని, అంతేమైనా మద్యం కంపెనీ ముడుపులు వసూలు చేసి విదేశాలకు తరలించిన అంశాలకు సంబంధించి కూడా సిట్టు ఆధారాలు సేకరించిన నేపథ్యంలో అతను బెయిల్ మంజూరు చేయడం కరెక్ట్ కాదని కూడా వాదనలు వినిపించారు. అంతేమైనా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 3,200 కోట్లు నష్టం చేకూర్చడంలో కేసీఆర్ రాజశేఖర కీలక పాత్ర ఉన్నందున అతను బెయిల్ మంజూరు చేయవద్దని అభ్యర్థించారు. ఇక అతని తరఫున సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపిస్తూ కేసీఆర్ గత 7 నెలలుగా జైల్లో ఉన్నారని, ఇప్పటికే 3 ఛార్జ్షీట్లు దాఖలు చేసిన నేపథ్యంలో ఇంకా న్యాయ నిబంధనల ప్రకారం అతను జైల్లో బెయిల్ ఇచ్చే అన్ని అంశాలు అనువుగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో వాటిని పరిగణలో తీసుకోవాలని కూడా విన్నవించారు. ఈ వాదనలో ఉన్న న్యాయస్థానం డిసెంబర్ 2కి వాయిదా వేసింది. మరోవైపు ఇదే కోర్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేసిన పిటిషన్ పై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధానంగా మద్యం కుంభకోణం కేసులో ఏపీ వ్యతిరేకంగా ఉన్న వాసుదేవరెడ్డి అలాగే వెంకట సత్యప్రసాద్ గత ప్రభుత్వంలో ఈ ఎక్సైజ్ అధికారులు వ్యవహరించారు. ఈ కుంభకోణం సంబంధించి వారు అప్రూవల్ మార్చడం ఎప్పుడో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పిటిషన్ బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై విచారణ జరిగే సమయంలో విచిత్రంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వారిద్దరూ కూడా బెయిల్ మంజూరు ఇదే కేసులో ఇప్పుడు నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా కూడా ఉన్నారు. అయినప్పుడు కూడా ఇదే కేసులో నిందితుడుగా ఉన్న వాసుదేవరెడ్డి సత్యప్రసాద్కు బెయిల్ మంజూరు చేయవద్దంటూ కూడా వచ్చిన పిటిషన్ పై అసలు ఈ పిటిషన్ విచారణ ఉందా లేదో తెలుస్తామని హైకోర్టు విచారణ డిసెంబర్ 2కు వాయిదా వేసింది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.